పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాల్లో భాగంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి తొలగించే బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 ఆదివారం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో బడ్జెట్ సమావేశాల్లో మెయిన్ ఎజెండా ఏంటి, పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఫిబ్రవరి 1 ఆదివారం బడ్జెట్, అలాగే ఈ సమావేశాల ప్రత్యేకత ఎలా ఉండొచ్చు? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే 2 విడతల్లో ఈ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14-15వ తేదీ వరకు తొలి విడత, అదేవిధంగా మళ్లీ విడత మార్చిలో మళ్ళీ ఈ యొక్క మళ్లీ విడత సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా వచ్చే ఏడాది ఖర్చులు, ఆదాయాలు, కొత్త చట్టాల గురించి చర్చించడానికే ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఇవే బడ్జెట్ సమావేశాలు. ఇది ప్రధానంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే కొత్త సంవత్సరం మొదటి బడ్జెట్ సమావేశాలన్నీ కూడా రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈ రాష్ట్రపతి ప్రసంగం ఇరు సభలు, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రభుత్వం గత ఏడాది చేసినటువంటి పనుల నివేదిక, రాబోయే ఏడాది చేయాలనుకున్నటువంటి పనులు, ఇంతవరకు సాధించినటువంటి విజయాలు, వాటన్నిటి గురించి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదనే చెప్పొచ్చు. అయితే ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర బడ్జెట్, ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని. అయితే ఆదివారం సెలవు దినమైనా కూడా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఆదివారం అయినప్పటికీ కూడా ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి 1వ తేదీకి మార్చిన తర్వాత బడ్జెట్ ని ఇదే తొలిసారని చెప్పొచ్చు ఆదివారం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం. సాధారణంగా బడ్జెట్ 10 దినాల్లోనే ఉంటుంది, కానీ ఆదివారం రోజు బడ్జెట్ రావడం అనేది చాలా అరుదనే చెప్పొచ్చు. ప్రభుత్వం ఎంత డబ్బు సంపాదించింది, ఏ శాఖకి ఎంత ఖర్చు చేయబోతుంది, పన్నులు పెరుగుతాయా తగ్గుతాయా, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి కొత్త పథకాలు వాళ్ళకి ఏమైనా ఉంటాయా అన్నది కూడా అంటే ఆశల్ని కల్పించే ఈ బడ్జెట్ సమావేశాలనే చెప్పొచ్చు. మొదటి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, మరుసటి రోజు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తర్వాత బడ్జెట్ మీద ప్రాథమిక చర్చ ఉంటుంది. ఇవన్నీ కూడా తొలి దశలో ఉంటాయి. ఇక 2వ దశ పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ప్రతి శాఖ ఖర్చులు సంబంధించినటువంటి వాటిపైన సవివరంగా చర్చ జరుగుతుంది. కీలక బిల్లులపైన కూడా చర్చ, ఓటింగ్ జరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో మన అమరావతికి సంబంధించినటువంటి అమరావతిని ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి వాటిలో అందులో కొంత సవరణ కూడా చేసి అమరావతిని ఏపీకి రాజధానిగా మార్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి బిల్లు, 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి అంటే ముఖ్యమంత్రులను పదవీచ్యుతులు చేసే బిల్లును కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.